వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఢిల్లీ ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా నిర్ణయించవలసి ఉండగా మణిపూర్ మంటల మధ్య ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేసి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆయన అనివార్యంగా తొలగించబడ్డారు. 2023 మే నెలలో మణిపూర్లో జాతి కలహాలు మొదలై దేశమంతా దుమారం రేగిన చలించని మోడీ సర్కారు అక్కడ హుటాహుటిన రాష్ట్రపతి పాలన విధించింది. ఇప్పటికైనా ఏదో ఒకటి చేశారని అనుకుందామా అంటే ఇది తాత్కాలికమేనని, సరైన పరిస్థితులు నెలకొనగానే ఎత్తివేస్తామని చెబుతున్నారు. మణిపూర్ మంటల మలుపులలో 2 విషయాలు స్పష్టమవుతున్నాయి. మొదటిది, ఎన్ని ఎన్నికలు ఎన్ని రకాలుగా గెలిచినా దేశంలోని చాలా రాష్ట్రాలలో బీజేపీ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటూ దేశంలో చాలా సంక్షోభాలకు కారణమవుతోంది. ఇక రెండవది, తన స్వల్ప రాజకీయ మనుగడ కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను బలి చేయడానికి, విద్వేష రాజకీయాలను కొనసాగించడానికి, ఆఖరుకు రాజ్యాంగ సూత్రాలను కూడా మంట కలపడానికి వెనుకాడట్లేదు. సాంకేతిక చిట్కాలతో రాజ్యాంగానికి ఇష్టానుసారం వ్యాఖ్యానాలు చెబుతూ స్వార్థపూరిత పోకడలకు దిగజారడానికి మణిపూర్ కన్నా మరో ఉదాహరణ అవసరమే ఉండదు. ఎప్పుడూ లేని విధంగా ఈశాన్య భారతం తన గుప్పిట్లోకి వచ్చిందని గొప్పలు చెప్పుకునే బీజేపీ నాయకత్వం మణిపూర్ సంక్షోభం వల్ల ఆ ప్రాంతంపై వినాశకర ప్రభావాన్ని బేఖాతరు చేసి అవకాశవాద రాజకీయాలను నడిపించింది. అటు గిరిజన తెగలకు వ్యతిరేకంగాను, మరోవైపు మతాల వారీగాను తాను సాగిస్తున్న రాజకీయ హోమానికి దాన్ని బలిపీఠంగా మార్చింది. హైకోర్టు చేసిన అనాలోచిత అనర్థదాయక వ్యాఖ్యలే ఆధారంగా బీరేన్ సింగ్ సర్కారు దురుద్దేశపూర్వకంగా కలహాల అగ్నికీలకు ఆజ్యం పోసింది. గిరిజనులకు ఉద్దేశించిన రిజర్వేషన్ మైదానాలలో ప్రధానంగా స్థిరపడిన మైతేయులకు ఎందుకు ఇవ్వకూడదని హైకోర్టు అసందర్భ వ్యాఖ్యానం చేయడం ఒక విషయం అయితే, అందుకు తమకు అభ్యంతరం లేదని చెప్పేసి ఆయన ప్రభుత్వం చెప్పడంలోని దురుద్దేశం కూడా ఇదే. కుకీ, మైతేయి తెగల మధ్య మొదలైన ఈ వివాదంలో ఆయన బాహాటంగా రెండో పక్షం వహించారు. కుకీలలో క్రైస్తవ మత ప్రభావం ఎక్కువగా ఉండటం, ఈ తెగల తగాదా చాటున మత రాజకీయాలు కూడా దాగి ఉండటం పరిస్థితిని జటిలం చేసింది. చాప కింద నీరులా కొన్ని తీవ్రవాద శక్తుల ప్రభావం ఉందనే సాకు చూపి ఈ సమస్యను కేవలం సాయుధ బలగాలతో పరిష్కరిస్తామన్నట్టు కేంద్ర హోంశాఖ వ్యవహరించింది. 2023 మే నుంచి తీవ్రతరమైన మణిపూర్ జాతి ఘర్షణల్లో 250 మందికి పైగా మరణించగా హింసకాండలో 100ల మంది గాయపడ్డారు. 60,000 మంది ప్రజలు నివాసాలు కోల్పోయి శరణార్థులుగా మారారు. కుకీ ప్రాబల్యం గల కొండ ప్రాంతాలకు, మైతేయులు ప్రధానంగా ఉన్న లోయ ప్రాంతానికి మధ్య ఒక రక్షిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికే 60,000 మంది కేంద్ర పోలీసు బలగాలను వినియోగించవలసిన పరిస్థితి వచ్చింది. వాస్తవం ఏంటంటే ఒకరికి సంబంధించిన ప్రాంతంలోకి మరొకరు అడుగు పెట్టే పరిస్థితే లేకుండా పోయింది. హింస, ప్రజ్వలన ఇంపాల్ తదితర జిల్లాల్లో విద్యార్థుల తీవ్ర స్థాయిలో నిరసనలకు కారణమైంది. పోలీసులతో ఘర్షణలు ఇంపాల్ తూర్పు పశ్చిమ జిల్లాల్లో కర్ఫ్యూ విధించడానికి దారితీశాయి. ఇంటర్నెట్, మొబైల్ డేటా కూడా నిలిపివేయబడ్డాయి. ఇరు పక్షాలతో సంప్రదింపులు, చర్చలు జరిపి రాజకీయ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం ఒకటైతే, దాన్ని స్వార్థానికి వాడుకోవాలనే కుట్రలు మంటలను ఎగదోశాయి. కేంద్ర పోలీసు బలగాలు, ప్రత్యేకించి అసోం రైఫిల్స్ కీలక స్థానంలోకి వచ్చాయి. మైతేయి రాజకీయ పక్షాలు అసోం రైఫిల్స్ ను, ఇతర కేంద్ర బలగాలను ఉపసంహరించాలని కోరుతుంటే కుకీలతో ఒప్పందాలను రద్దు చేయాలనే వాదన మరోవైపు నుంచి వచ్చింది. కుకీ తీవ్రవాదులు డ్రోన్లను, రాకెట్లను ప్రయోగించడం వల్ల బయటి శక్తుల చొరబాటు గురించిన ఆందోళన జాతీయ భద్రతపై సందేహాలకు కారణమైంది. ఒకరికి సంబంధించిన ప్రాంతంలోకి మరొకరు అడుగుపెట్టే పరిస్థితే లేకపోగా ముఖ్యమంత్రి నివాసం పైన కూడా దాడులు, నిరసనలు స్వయంకృత అపరాధాలుగా మారాయి. కుకీ మిలిటెంట్ గ్రూపులతో ఆపరేషన్ల నిలుపుదల ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నుంచి కూడా రావటం వల్ల కొండ ప్రాంతాల్లో మరోసారి తిరుగుబాటు కార్యక్రమాలు పెరిగాయి. కొన్ని మైతేయి తీవ్రవాద ఈ సంస్థల పట్ల సానుకూల సహాయ పాత్ర వహించారు. ఇటీవలనే బయటకు వచ్చిన ఒక ఆడియో ఫైల్స్ ను అల్లర్లపై దర్యాప్తు జరుపుతున్న విచారణ కమిషన్ కు సమర్పించారు. ముఖ్యమంత్రి తన అధికార నివాసం నుంచి తీవ్రవాద సంస్థలతో మాట్లాడటం, పోలీసు ఆయుధాగారం నుంచి వేలాది ఆయుధాలు కొల్లగొట్టిన వారి పట్ల ఆయన అనుకూలంగా ఉండడాన్ని వెల్లడించే ఆడియో టేపులు కూడా న్యాయ విచారణ సంస్థకు అందాయి. ముఖ్యమంత్రి పాక్షిక పాత్ర పూర్తిగా తెలిసి కూడా మోడీ ప్రభుత్వం, బీజేపీ కేంద్ర నాయకత్వం అతన్నే పదవిలో కొనసాగించారంటే రాజకీయ వ్యూహాలు, అంతర్గత కలహాలే
కారణం. బీజేపీ ఆర్ఎస్ఎస్లు మైతేయి తీవ్రవాద జాతి దురభిమానానికి మరింత ఆజ్యం పోయడానికే నిర్ణయించుకున్నాయి గనుకనే ఈ తీవ్రవాద సంస్థ వ్యవస్థాపకుడైన టెంగోల్ ఎల్ సనజోబాను రాజ్యసభ సభ్యుడిగా చేశారు. ఈ సుదీర్ఘమైన ప్రతిష్టంభనతో అన్ని తరగతులలోనూ తీవ్రవాదులకు మరింత బలం చేకూరింది. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఈ కాలం అంతటా ఒక్కసారి కూడా మణిపూర్ సందర్శించడానికి నిరాకరిస్తూ తన ఆశీస్సులు ఎటున్నాయో స్పష్టం చేశారు. తన దాకా వస్తే గాని తెలియదన్నట్టే సమాజంలో అంతఃకలహాలకు స్పందించని బీజేపీ అధిష్టానం సొంత పార్టీలో అంతర్గత కలహాలు రాగానే కళ్ళు తెరిచినట్టు నటిస్తోంది. హోంశాఖ మంత్రి కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను గవర్నర్గా నియమించినప్పుడే అమిత్ షా ఆలోచన తేలిపోయింది. 60 మంది సభ్యులు గల శాసనసభలో బీజేపీకి 32 స్థానాలున్నాయి. 7 స్థానాలున్న నాగా పీపుల్స్ పార్టీ, 6గురున్న జేడీయూ కూడా మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ కు 5, నాగా పీపుల్స్ ఫ్రంట్ కు 5, కుకీ అలయన్స్ కు 2, 3 ఇండిపెండెంట్లు ఎన్నికయ్యారు. అయితే ఈ అలజడి తర్వాత ఎన్పీపీ మద్దతు వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. మరో దశలో జేడీయూ రాష్ట్ర నాయకత్వం కూడా ఇదే విధమైన ప్రకటనను చేసింది. అయితే నితీష్ కుమార్ పై ఒత్తిడి తెచ్చి ఆ ప్రకటనను ఉపసంహరింపజేశారు. కానీ ఇంట్లోనే ముసలం పుట్టిందన్న కథనాలు వచ్చాయి. బీరెన్ సింగ్ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసునిచ్చాయి. ఈ దశలో ఆయన శాసనసభ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ శాసనసభాపక్ష సమావేశానికి సగం మంది హాజరు కాకపోవడంతో మద్దతు లేదని స్పష్టమైంది. రాజీనామా చేయడానికి సింగ్ వెళ్ళినప్పుడు కూడా ఆయన వెంట 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారంటే సంకేతం అదే. రాజీనామా అన్నాక కూడా ఆయన బృందాన్ని ఢిల్లీ పిలిపించుకుని కేంద్ర నేతలు మంతనాలు జరిపినా మరో నాయకుడిని ఎంపిక చేసి సర్కారు నడిపించే అవకాశం కనిపించలేదు. దీర్ఘకాలికంగా సంక్షుభితంగా ఉన్న రాష్ట్ర పరిస్థితి రీత్యా శాసనసభను రద్దు చేయవచ్చని అనేక మంది పొరబడ్డారు. ఏదో విధంగా ఎంత చిన్న రాష్ట్రమైనా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే బీజేపీ స్వభావానికే అది విరుద్ధం. శాసనసభను సమావేశపరిస్తే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడం ఖాయం. దాంతో రాజీనామాను సాకుగా చూపి గవర్నర్ సమావేశాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకసారి సభ జరుగుతుందన్నాక గవర్నర్ పాత్ర అస్సలు ఉండదు. ఆయన మరో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాలి, లేదా అవిశ్వాస తీర్మానం అయ్యాక రంగప్రవేశం చేయాలి. ప్రభుత్వం లేకుండా సమావేశం వద్దనుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు కొనసాగమని కోరాలి. అవేవి చేయకుండా అసెంబ్లీ సమావేశాలను రద్దు చేయటం రాజకీయ శృంగభంగాన్ని తప్పించుకోవడానికి మాత్రమే. 2 సమావేశాల మధ్య 6 నెలలకు మించి వ్యవధి ఉండరాదనే రాజ్యాంగ నిర్దేశం రీత్యా సమావేశాలను వాయిదా వేస్తే కుదరదు. కనుకనే రాష్ట్రపతి పాలనతో గవర్నర్ అడ్డు చక్రం వేశారు. ఈలోగా ఏదోలా రాజకీయ అతుకులతో కథ నడిపించాలంటే సభ్యులపై ఒత్తిడి తేవాలి, వలలు వేయాలి. రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తేవడానికి కేంద్రం కష్టపడుతున్నట్టు చెబుతున్న నిజమైన వ్యూహం మాత్రం ఇదే. ఎవరిని చేసినా సభలో నెగ్గడం, పాలనలో నెగ్గే పరిస్థితి మాత్రం లేదు. బీజేపీ ఎత్తుగడలు ఏమైనా మణిపూర్కు కావలసింది శాంతి సామరస్యాలే. జాతి కలహాలను చల్లార్చి ప్రజాస్వామిక విలువలను బతికించుకోవటం దేశానికి అవసరం. సాయుధ బలగాల నీడలో కేంద్రం పరోక్ష పెత్తనం ఎక్కువ కాలం సాగించడం క్షేమదాయకం కాదు. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ పరిస్థితి కల్లోలితంగానే ఉంది. అనేక మంది భయోత్పాతంతో బ్రతుకుతున్నారు. సమాజంలో వివిధ వర్గాల్లో సాయుధ గ్రూపుల ప్రాబల్యం పెరిగిపోయింది. కేంద్రం అండదండలతో మాజీ ముఖ్యమంత్రి అనుసరించిన పక్షపాత వైఖరిలో భాగంగా ఇరుపక్షాల సయోధ్య కోసం వాలంటీర్లు అనేవారు పుట్టుకొచ్చి ఆయుధాలతో స్వైర విహారం చేస్తూ కొత్త బెడదగా మారారు. ఈ దేశంలో సాయుధ చర్యలకు పాల్పడేవారే గాక మయన్మార్లో సాయుధ పోరాటం చేస్తున్న వారు కూడా ఈ శక్తులలో కలిసిపోయారని నిఘా వర్గాల సమాచారం చెబుతోంది. కేవలం కుకీలను మాత్రమే నిరాయుధులను చేయాలని చూసిన బీరెన్ గత ప్రయత్నాలు బెడిసిగొట్టాయి. ఇప్పుడు నేరుగా కేంద్రమే వ్యవహారాలు చేతిలోకి తీసుకున్నది గనుక ప్రశాంతతను నెలకొల్పే ప్రక్రియ వేగం పుంజుకోవాలి. మైతేయి, కుకీ, జో వర్గాలతో సహా అందరినీ భాగస్వాములను చేయాలి. అదేవిధంగా రాజకీయ పక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి. శాంతి సామరస్యాల పునరుద్ధరణకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవడంతో పాటు పౌర హక్కులను హరించే నిర్ణయాలను, నిర్దేశాలను సంహరించుకోవాలి. మామూలుగా అయితే ఎలాంటి తరుణంలో నేరుగా ఎన్నికలకు వెళ్లి ప్రజల తీర్పు కోరడమే సరైన పరిష్కారంగా ఉండేది. ఆ వాతావరణం లేదని రాష్ట్రపతి పాలన పెట్టారు గనుక నిర్ణీత వ్యవధిలోగా ఎన్నికల నిర్వహణ దశలో అడుగులు వేయాలి.